ఓవైపు డయేరియా, మరోవైపు కలరా. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అధికారులు తూతూ మంత్రంగా చేపట్టిన చర్యలపై జనం మండిపడుతున్నారు. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో కలరా ఖరారు నృత్యం చేస్తోంది. మరో మంత్రి నాదెళ్ల మనోహర్ నియోజకవర్గమైన తెనాలిలో కూడా కలరా కేసులు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల నుంచి గుంటూరును డయేరియా పట్టి పీడిస్తోంది. సెప్టెంబర్ 17న మొదలైన కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విపరీతమైన వాంతులు, విరేచనాలతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి పోటెత్తుతున్నారు. అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న డయేరియా బాధితులతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని స్పెషల్ వార్డు నిండిపోయింది. ఇక్కడకు వచ్చిన వారంతా ఒకటే చెబుతున్నారు. కలుషిత తాగునీటి వల్లే తాము అనారోగ్య పాలయ్యామంటున్నారు. రక్షిత మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని మొదటి నుంచి జనం చెబుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కూటమి నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సొంత పనుల్లో మునిగి తేలుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉన్నారే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియా, కలరా మొదలైన వ్యాధుల బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గుంటూరులోని 7 ప్రాంతాల నుంచి ఎక్కువగా డయేరియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు గుర్తించారు. కానీ అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కొన్ని ప్రాంతాల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేదు. ఇదే నేపథ్యంలో ప్రగతి నగర్ పర్యటనకు వెళ్లిన మేయర్ కోవెలమూడి రవీంద్రపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా డయేరియాతో చస్తుంటే మీరేం చేస్తున్నారంటూ నిలదీశారు. మేయర్ గారు దయచేసి మీరు మా ఇంటికొస్తే మేం పడుతున్న కష్టాలు చూపిస్తామంటూ నిలదీశారు. అయితే మేయర్ మాత్రం నీ ఆధార్ కార్డు చూపించమంటూ రివర్స్లో మహిళను ఉద్దేశించి వింత ప్రశ్న వేయడంతో స్థానిక మహిళలకు చిరెత్తుకొచ్చింది. మా ఇంటికొస్తే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా చూపిస్తామంటూ నిప్పులు చెరిగారు. ఒకవైపు డయేరియా తాండవం చేస్తూ ఉంటే మరోవైపు కలరా కలవరపెడుతోంది. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఏకంగా 4 కలరా కేసులు నమోదయ్యాయి. కలరా బారిన పడిన వారిలో ఒక డాక్టర్ కూడా ఉన్నారు. వీరందరినీ మంగళగిరి ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి లోకేష్ నియోజకవర్గంలోనే కాదు, మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి నియోజకవర్గంలో కలరా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్న సమాచారం. మంత్రులు మాత్రం స్పందించడం లేదు. అధికారులు తూతూ మంత్రంగా చేపట్టిన చర్యలపై జనం మండిపడుతున్నారు. వారం రోజుల క్రితమే అధికారులు అలర్ట్ అయితే సమస్య ఇంత దూరం వచ్చేది కాదని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.